ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్ మోడల్. ఇక్కడికి ఒక లైన్ ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. దీని పొడవు వచ్చేసి 13 ఇంచులు. 13 ఇంచులకి ఇక్కడికి ఒక మార్కింగ్ ఇక్కడికి ఒక మార్కింగ్ చేసేసుకుని 1/2 ఇంచ్ ఎక్స్ట్రాకి ఇంకో మార్కింగ్ చేసేసుకుని ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. షోల్డర్ వచ్చేసి 13 ఇంచులు. 13 ఇంచులని టేప్తో ఇలా ఆఫ్ చేసేసుకుని ఇక్కడికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ డౌన్ చేసుకుని ఇక్కడ నుంచి ఇదే మెజర్మెంట్స్ పెట్టేసుకోవాలి. ఇక్కడికి ఒక స్ట్రైట్ లైన్ తీసుకోవాలి. ఇక్కడికి ఒక ఇలా మార్కింగ్ చేసేసుకొని చెస్ట్ వచ్చేసి 36 ఇంచెస్. 36 ఇంచెస్ని 4 ఫోల్డింగ్స్ చేసుకొని ఇక్కడికి ఇలా మార్కింగ్ చేసేసుకోవాలి. నడుము వచ్చేసి 33 ఇంచెస్. 33 ఇంచెస్ని ఇలా 4 ఫోల్డింగ్స్ చేసుకొని ఇక్కడికి ఇలా మార్కింగ్ చేసుకొని 1 ఇంచ్కి ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. 2 ఇంచెస్కి ఒక మార్కింగ్, ఇక్కడ కూడా 2 ఇంచెస్కి ఒక మార్కింగ్ వేసేసుకొని ఇక్కడికి ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. కింద లైన్ కాడ నుంచి 30 ఇంచ్ పైకి ఒక మార్కింగ్ వేసేసుకోవాలి. ఈ నడుము దగ్గర నుంచి టేప్ని ఇలా పెట్టేసుకొని ఇలా ఆఫ్ చేసేసుకోవాలి. ఇక్కడికి ఒక 1/2 ఇంచ్ ఇక్కడికి ఒక 1/2 ఇంచ్ పెట్టేసుకొని 3.5 ఇంచ్కి ఒక మార్కింగ్ వేసుకొని ఇక్కడికి ఒక లైన్ ఇక్కడికి ఒక లైన్ ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఈ 30 ఇంచ్ పైకి పెట్టుకున్నాం కదా, ఈ డాట్స్ దగ్గర నుంచి ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఈ ఆర్మ్ రౌండ్ని ఇలా మార్కింగ్ వేసేసుకోవాలి. ఇది ఇలా కట్ చేసేసుకుంటున్నాను. ఇక్కడికి ఇలా టక్స్ పెట్టేసుకోవాలి. ఇక్కడికి ఇలా టక్స్ పెట్టేసుకుంటున్నాను. ఇక్కడికి ఇలా ఒక టక్స్ పెట్టేసుకోవాలి. నెక్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. దీని పొడవు వచ్చేసి 5.5 ఇంచెస్ తీసుకోవాలి. ఇక్కడికి ఇలా డ్రా చేసుకొని ఇది వచ్చేసి రౌండ్ నెక్ తీసుకోవాలి. ఫ్రంట్ సైడ్ ఈ బ్యాక్ సైడ్ కూడా ఇలా మార్కింగ్ వేసేసుకొని ఈ పక్క తీసేసుకోవాలి. దీని పొడవు వచ్చేసి 7.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇక్కడికి ఇలా మార్కింగ్ చేసేసుకొని ఇక్కడికి ఒక లైన్ మార్కింగ్ చేసుకొని రౌండ్గా ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకుంటున్నాను. ఇది వచ్చేసి బ్యాక్ నెక్, ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్, ఇది వచ్చేసి కింద పార్ట్ లైనింగ్. దీని పొడవు వచ్చేసి 13 ఇంచెస్ తీసుకుంటున్నాను. 13 ఇంచెస్కి ఇక్కడికి ఒక మార్కింగ్ వేసుకొని ఇక్కడికి ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా ఆఫ్ చేసేసుకొని ఇలా ఆఫ్ చేసుకొని కట్ చేసేసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్కి, ఇది బ్యాక్ పార్ట్కి. మెయిన్ క్లాత్ని ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని ఇలా లైనింగ్ క్లాత్ని ఇలా పెట్టేసుకొని కట్ చేసుకోవాలి. ఇలా ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి ఇదే తీసుకోవాలి. ఇది వచ్చేసి మెయిన్ క్లాత్ కదా, 33 ఇంచెస్కి ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకుంటున్నాను. థర్టీ 3 ఇంచెస్ని ఇలా ఆఫ్ చేసుకొని ఇక్కడికి ఇలా కట్ పెట్టుకొని కట్ చేసేసుకోవాలి. ఈ బ్లౌజ్ పీస్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్లో వేయడానికి ఇలా బ్లౌజ్ పీస్ని ఆఫ్ చేసేసుకొని ఇలా కట్ చేసేసుకుంటున్నాను. ఇలా ఫ్రిల్స్ పెట్టుకొని అటాచ్ చేసుకోవడానికి ఇలా వస్తుంది. ఫ్రంట్ సైడ్కి వచ్చేసరికి ఇలా ఈ షేప్లో వస్తుంది. ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్. ఆల్రెడీ బ్యాక్ సైడ్ని ఫ్రంట్ సైడ్ని ఇలా ముందే రెడీ చేసి పెట్టేసుకున్నాను, వీడియో లేట్ అయిపోయింది అని చెప్పేసి. ఇది ఒక శారీ. ఈ శారీలో బ్లౌజ్ పీస్ ఇలా వచ్చింది. దీన్ని ఫ్రంట్ సైడ్ మోడల్ కింద పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి షోల్డర్ కాడ నుంచి ఇలా పెట్టేసేసుకొని జస్ట్ ఇక్కడ నుంచి ఇలా ఫ్రిల్స్ పెట్టుకుంటూ కుట్టేసుకోవాలి హ్యాండ్ మొత్తంగా. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ ఇలా తీసేసుకుని టక్స్ పెట్టుకుంటాం కదా, అక్కడ వరకు ఇలా ఒక లైన్ డ్రా చేసుకుని అక్కడ వరకు కుట్టేసుకుంటున్నాను. ఇలా స్ట్రైట్గా కుట్టేసేసుకుంటున్నాను. ఈ ఎడ్జెస్ కట్ చేసేసుకొని ఈ ఎడ్జ్లో కూడా కుట్టేసేసుకోవాలి.
ఇలా ఎంత కుట్టానంటే హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు ఇవి వచ్చి కుర్చీలు పడిపోతున్నాయి, అందువల్ల ముందే జాయిన్ చేసుకున్నాను. ముందే ఇక్కడ వరకు కుట్టేసుకున్నాను. ఇలా కుట్టేసేసుకున్నాను కదా, ఇలా చిన్న చిన్నగా ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి. ఇలా ఫ్రిల్స్ పెట్టేసుకొని ఇక్కడ నుంచి ఇలా రివర్స్ చేసేసుకొని కింద నుంచి స్టార్ట్ చేసుకోవాలి. ఇలా ఇక్కడ స్టిఫ్గా పట్టుకొని ఇక్కడ నుంచి కుట్టేసుకోవాలి. ఇలా రివర్స్ చేసేసుకొని ఇలా కుర్చీలు పెట్టుకుంటూ కుట్టుకోవాలి. చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటూ కుట్టేసుకోవాలి. ఎడ్జెస్ కట్ చేసేసుకోవాలి. ఇది ఇలా రిమూవ్ చేసేసుకొని మనం ఎక్కడ దాకా అయితే స్టిచ్ చేసుకుంటామో అక్కడ వరకు కుర్చీలు పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఇలా పోసులు అటాచ్ చేసేసుకోవాలి. ఇక్కడికి వచ్చేసరికి పోసులు అటాచ్ చేసుకొని కుట్టుకోవాలి. ఈ ఫ్రంట్ సైడ్ పైన ఇలా బ్యాక్ సైడ్ని ఇలా వేసేసుకొని ఇలా షోల్డర్ జాయిన్ చేసేసుకోవాలి. హాఫ్ ఇంచ్ గ్యాప్ ఉంచేసుకొని షోల్డర్ జాయిన్ చేసేసుకోవాలి. టూ సైడ్స్ ఇలానే జాయిన్ చేసేసుకోవాలి. ఇలా కుట్టేసేసుకున్నాం కదా, పక్కన పెట్టేసుకొని కింద పార్ట్ని కూడా అటాచ్ చేసేసుకోవాలి. ఇలా రివర్స్ చేసేసుకొని ఈ పై పార్ట్ ఉంది కదా, ఈ పై పార్ట్ని ఈ ఎడ్జ్లో నుంచి స్టార్ట్ చేసుకొని చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటూ కుట్టుకోవాలా. అక్కడ ఫ్రిల్ అక్కడ ఫ్రిల్ పెట్టుకోవాలి, ఎందుకంటే ఫ్రంట్ పార్ట్కి అటాచ్ చేసుకోవాలి కదా, అప్పుడు ఇంకా ఫ్రిల్స్ పెట్టుకోవాల్సి వస్తుంది. ఇది స్ట్రైట్ పీస్ కదా, ఇలా ఫ్రిల్స్ మొత్తంగా పెట్టేసుకొని ఇది వచ్చేసి పైన ఇలా ఫ్రిల్స్ పెట్టుకున్నాం కదా, ఈ క్లాత్ని ఇలా రివర్స్ చేసేసుకొని ఈ కింద పార్ట్ని ఇటువైపు నుంచి అటాచ్ చేసుకోవాలి. ఇటువైపు నుంచి ఇలా అటాచ్ చేసుకున్నప్పుడు ఇలా ఫ్రిల్స్ పెట్టుకుంటాం కదా, ఇలా ఖర్చులు కనపడకుండా రివర్స్ పడిపోతాయి, అప్పుడు చూడడానికి బాగుంటుంది. ఇలా కుర్చీలు పెట్టుకుంటూ కుట్టేసుకోవాలి. ఇలా కింద పార్ట్ని కూడా ఇలా ఫ్రిల్స్ పెట్టుకుంటూ కుట్టేసుకోవాలి. ఇలా ఫ్రిల్స్ పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు చూసారా ఇలా రివర్స్ చేసినప్పుడు ఖర్చులు ఏం కనపడవు. ఇది వచ్చేసి ఇలా వస్తుంది. ఇలా కంప్లీట్గా డబుల్ స్టెప్ కుట్టేసుకొని ఐరన్ చేసి పెట్టుకోవాలి. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. ఈ ఫ్రంట్ పార్ట్ని ఇలా కింద పార్ట్ని అటాచ్ చేసేసుకోవాలి. ఇలా పెట్టేసేసుకొని స్టార్టింగ్లో రఫ్ చేసుకోవాలి. ఇలా పెట్టేసేసుకున్నాం కదా, ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఫ్రిల్స్ పెట్టుకుంటూ కుట్టేసుకోవాలి. ఇలా ఫ్రిల్స్ పెట్టేసుకుంటూ కుట్టుకోవాలి. ఇలా కింద పార్ట్ని ఇలా అటాచ్ చేసేసుకోవాలి. ఇలా ఫ్రిల్స్ పెట్టుకుంటూ కుట్టేసుకోవాలి. ఇలా బ్యాక్ పార్ట్ని తీసేసుకొని ఇలా పెట్టేసుకొని అక్కడక్కడ ఫ్రిల్స్ పెట్టుకుంటూ కుట్టేసుకోవాలి. ఆల్రెడీ ఫ్రిల్స్ పెట్టుకున్నాం కాబట్టి ఎక్కడన్నా ఫ్రిల్స్ లేని చాట ఫ్రిల్స్ పెట్టుకుంటూ కుట్టేసుకోవాలి. ఇలా ఫ్రిల్స్ పెట్టుకుంటూ కుట్టేసుకొని ఇలా రివర్స్ చేసేసుకోవాలి. సమానంగా వచ్చిందో లేదో చూసుకోవాలి. ఇది వచ్చేసి హ్యాండ్స్కి ఇలా డబుల్ ఫోల్డింగ్ వేసేసుకొని ఇలా 4 ఫోల్డింగ్స్ వేసుకొని సెంటర్కి ఇలా కట్ చేసేసుకుంటున్నాను. ఇలా డౌన్ చేసుకుంటూ ఇలా కట్ చేసేసుకోవాలి. ఇక్కడికి ఇలా టక్స్ పెట్టేసుకొని ఈ సెంటర్స్ని ఇలా ఓపెన్ చేసేసుకోవాలి. దీనికి వచ్చేసరికి లైనింగ్ అటాచ్ చేసేసుకోవాలి. ఇది వచ్చేసి హ్యాండ్ని
ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇలా స్టార్ట్ చేసేసుకుని ఈ ఎడ్జ్లో నుంచి ఇలా స్టార్ట్ చేసేసుకుని ఇలా పెట్టేసేసుకొని ఇలా ఈ రౌండ్ అంతా కుట్టేసేసుకోవాలి. ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి. షోల్డర్కి 2 ఇంచెస్ దూరంలో ఇలా ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి. ఇలా ఇక్కడ వరకు ఇలా ఫ్రిల్స్ పెట్టేసుకొని ఇక్కడ నుంచి స్ట్రైట్గా కుట్టేసేసుకోవాలి. ఇలా డబుల్ స్టిచ్ చేసేసుకుని ఈ ఎడ్జెస్ ఉన్నాయి కదా, ఇక్కడ నుంచి ఫ్రిల్స్ పెట్టుకుంటూ కుట్టేసుకోవాలి. ఇలా ఫ్రిల్స్ పెట్టుకుంటూ ఇలా తీసేసుకొని ఈ లేస్ని ఎడ్జ్లో అటాచ్ చేసేసుకోవాలి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని అటాచ్ చేసుకోవాలి లేస్ని. ఇలా లేస్ని అటాచ్ చేసేసుకున్నాం కదా, ఈ హ్యాండ్ని ఇలా క్లోజ్ చేసేసుకొని ఇలా స్టార్టింగ్లో రఫ్ చేసేసుకోవాలి. స్టార్టింగ్లో రఫ్ చేసుకుని ఎక్కడ దాకా అయితే టక్స్ పెట్టుకుంటాము, ఇక్కడ ఒక లైన్ ఉంది కదా, ఈ లైన్ మీద కుట్టేసేసుకోవాలి. ఇలా స్ట్రైట్గా సమానంగా పెట్టేసేసుకొని 4 లేయర్స్ ఇలా కుట్టేసేసుకోవాలి. ఇలా ఎడ్జ్లో రఫ్ చేసేసుకోవాలి. ఇలా ఇటు సైడ్ కూడా ఇలా స్టార్టింగ్లో రఫ్ చేసేసుకొని ఎక్కడ దాకా అయితే టక్స్ పెట్టుకుంటామో అక్కడ వరకు ఇలా స్ట్రైట్గా కుట్టేసేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ సమానంగా పెట్టేసుకొని స్ట్రైట్గా కుట్టేసేసుకోవాలి. ఇలా రివర్స్ చేసేసుకొని ఫ్రాక్ అయితే ఇలా స్టిచ్ చేసుకున్నాము. ఇక్కడ వచ్చేసరికి నీడిల్తో కుట్టేసుకోవాలి. ఇది వచ్చేసి ఇలా ఫ్రిల్స్ పెట్టుకుంటూ ఇలా సూత్తో ఇలా గట్టిగా స్టిక్ అయిపోయేలాగా నీడిల్తో కుట్టేసుకోవాలి. ఇలా ఈ దరికి తీసేసుకొని నీడిల్ని ఇలా పోస్లు అటాచ్ చేసేసుకొని ఇలా రివర్స్లో కుట్టేసుకోవాలి. ఇలా ఇంకో లేయర్ కూడా కుట్టేసుకోవాలి. ఇలా ఇంకో లేయర్ కూడా డబుల్ లేయర్ ఇలా పోస్లు అటాచ్ చేసేసుకోవాలి. ఇలా ఒక పోస్ట్లో తీసేసుకొని ముడేసుకొని రిమూవ్ చేసుకోవాలి. ఇలా ఫ్రాక్ అయితే ఇలా కుట్టేసేసుకున్నాం కదా, ఈ ఎడ్జెస్లో పీకో చేసుకొని ఫ్రాక్ అంతా ఐరన్ చేసేసుకోవాలి.